ఆ! ఇది ఎర్రగా ఉంటుంది చూడ్డానికి అన్న విషయం కొంచెం నాకు తెలుసు. అవునండి. కానీ ఇది రెడ్ రైస్‌కి దీనికి తేడా ఉందండి? ఇది దీనికి బియ్యాల్ని మనం చూస్తే అండి దేశవాళీ బియ్యాల్లో రకాలుగా రంగు పరంగా చూస్తే ఒక 4, 5 రకాలుగా విభజించుకోవచ్చు. కొన్ని పాలిష్ చేయకుండా దాని మీద టెక్స్చర్ ఉంటుంది కదండి. ఆ రంగులు బట్టి మనం రకాలుగా అనుకుంటే కొన్ని తెల్ల బియ్యాలు ఉన్నాయి, కొన్ని బ్రౌన్ కలర్‌లో ఉండేవి ఉన్నాయి, కొన్ని నల్ల బియ్యాలు ఉన్నాయి, కొన్ని రెడ్ కలర్‌లోని కొన్ని షేడ్స్‌తో ఉన్నాయి. అలాగే కొన్ని డార్క్ బ్లూ కలర్ అండి, కర్పుకోని ఇట్లాంటి రంగులతో ఉన్నవి దేశవాళీ బియ్యాల్లో ఉన్నాయి. రైట్. ఈ కుల్లాకర్ బియ్యం అనేది దాదాపు మనకి బియ్యపు గింజలాగే ఉంటుందండి? దీనికి అంటే దీనిలో కూడా మళ్ళీ సబ్ కేటగరీస్ ఇప్పుడు అన్నంలో మనకి బాస్మతి, బ్రౌన్ బాస్మతి, అవునండి, వైట్ రైస్, వైట్ సోనా మసూరి, బ్రౌన్ సోనా మసూరి ఇలా ఉంటాయి కదా. ఇది రెడ్ గా ఉంటది కాబట్టి దీనికి ఇంకా పాలిష్డ్ ఏమి ఉండదేమో, ఇది అన్పాలిష్డ్ రైస్ కిందకే. ఇది అన్పాలిష్డ్ రైస్ కింద అనుకోవాలి. జనరల్ గా అన్పాలిష్డ్ మన వాళ్ళు బ్రౌన్ రైస్ అంటారు. ఇది ఇప్పుడు ఇందులో రంగులు ఉన్నాయి కాబట్టి పైన టెక్స్చర్ కొన్నిటికి రంగు ఉంటుంది, కొన్ని లోపల గింజ కూడా రంగు ఉంటుంది. సో ఇప్పుడు కుల్లక్కర్ అనేది పైన టెక్స్చర్ అంతా రెడ్ కలరే ఉంటుంది. రెడ్ కలర్ లో చాలా రకాల బియ్యాలు ఉన్నాయి, నవారా అని, కాటియానం అని, రక్తశాలి అని, కొన్ని లోపల కూడా రెడ్ ఉంటాయి, కొన్ని పై వరకు టెక్స్చర్ వరకు రెడ్ ఉంటాయి. కుల్లక్కర్ కూడా రెడ్ కలర్ రైస్ అండి. అన్పాలిష్డ్ గా ఉన్నప్పుడు అది రెడ్ కలర్ లోనే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఎందుకు ఎక్కువగా దీన్ని మరింతగా అందరూ కన్జ్యూమ్ చేయాలి, దీన్ని బతికించుకోవాలి మనం అనే పాయింట్కి ఎందుకు వచ్చామండి? అంటే దీనిలోని ఔషధ గుణాలు బయటపడిన తర్వాత ఇది ఎందుకంటే మేము సేవ్ సంస్థ తరపున ఈ వ్యవసాయం గురించి ఇలా ప్రచారం చేస్తున్నప్పుడు వీరి ద్వారా తెలుసుకొని ఈ బియ్యాన్ని వాడి లబ్ధి పొందిన వారు ఉన్నారు. వారి ద్వారా కొందరు మా ఆఫీస్కి ఎలా వస్తారంటే వాళ్ళు యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు పుడతాం అనే సమస్య ఉన్నది, ముఖ్యంగా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళు మాకు అప్రోచ్ అవుతున్నారు. సో వారిని గమనించినప్పుడు వాళ్ళ వయసు 30 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు హెల్దీగానే ఉంటారు, అంత బాగానే ఉంటుంది. ఇంపార్టెన్సీ కావచ్చు, ఆడవాళ్ళు పీసీఓడి కావచ్చు, ఇలాంటి సమస్యలతో మా ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో మాకు అర్థమైంది ఏంటంటే దీన్ని వాడే విధానం తెలుసుకుంటే చాలా మటుకు సొల్యూషన్ వచ్చేస్తుంది. అన్నంగా తినడం ద్వారానే సరిపోతుంది. ఇంకోటి, మనకి పూర్వం నుంచి ఇప్పుడు వరకు ఉన్న కల్చర్ చూస్తే మన అమ్మమ్మల కాలంలో బియ్యాన్ని ఎసరు పెట్టి వండేవాళ్ళు. ఇప్పుడు ఎసరు పెట్టి వండే కల్చరు మర్చిపోవడం అనేది అంటే ఒక ఫెసిలిటీ, ఒక త్వరగా అవుతాం. ఒక కుక్కర్లో పప్పు అన్నం కలిపి ఒకసారి వండితే త్వరగా అవుతుంది, సమయం కలిసి వస్తుంది. ఆడవాళ్ళు కూడా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఇట్లా సమయం తక్కువ అయింది, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలి అన్న కోణంలో చూసినప్పుడు ఈ వండుకునే దానికి సమయం లేక తెలియకో కుక్కర్ అనేది వచ్చింది. అది ఒక జనరేషన్ 2 జనరేషన్ దాటేసరికి ఎసరు పెడతాం అనేది మర్చిపోయారు. సో పూర్వము మన వాళ్ళు ఇత్తడి గిన్నె, మట్టి గిన్నె కుదరకపోతే ఇత్తడి గిన్నెలో అయినా ఎసరు పెట్టుకొని ఈ బియ్యాన్ని అందులో వండుకొని దాన్ని తింటే ఎక్కువ ఫలితం ఉంటుంది, ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఎసరు పెట్టుకుని గంజి వార్చుకోవాలంటారు అయితే? అవునండి, ఎసరు పెట్టేది ఒక విధంగా నిజంగా చెప్పాలంటే గంజి వంచుకోవడానికి. గంజి లేని ఇల్లు లేదు మనకి. పూర్వం గంజిని రకరకాలుగా వాడాం మనం. పూర్వం మన పాత సినిమాల్లో కావచ్చు, అవి చూస్తుంటే నాదే ఉంది కలో గంజి తాగి బతికేస్తాను అనే డైలాగులు మనం వినేవాళ్ళం. కానీ గంజిలో చాలా పోషకాలు ఉంటాయి కదా? చాలా పోషకాలు ఉన్నాయండి. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ గురించి మనం ఒకసారి చెప్పుకోవాలి. అన్నం వండుతున్నప్పుడు నీళ్లు మామూలుగా 1కి 3 2 వేస్తే అన్నం సరిపడా, అత్తెసరు అంటారు దాన్ని, అలా సరిపోతుంది. ఎంత పెట్టాలి బియ్యం అంటే అత్తెసరి పెట్టినా మార్చడానికి పెట్టినా అడుగుతారు. అవునవును, గంజి అయితే కొంచెం ఎక్కువ నీళ్లు పోసాం అనుకోండి, సో కొంత ఉడికిన తర్వాత చక్కగా గంజి వంచేస్తాం. అంటే గంజిలో కొంత స్టార్చ్ వెళ్తుందండి. ఈ స్టార్చ్ కొంత తీసేయడం వల్ల క్యాలరీస్ తగ్గుతాయి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినే దాంట్లో అంటే మనం కొంచెం ఆవకాయతో తిన్నాం అనుకోండి, ఎక్కువ అన్నం తిన్నాం అనుకోండి, క్యాలరీస్ ఇంటేక్ అయితే కొంత తగ్గుతుంది కదండి గంజి తీయడం వల్ల, ఒక అడ్వాంటేజ్. ఇంకోటి, ఇదే గంజిని మనం ఒక 24 గంటల పాటు, అంటే ఈ రోజు కాసింది రేపటి వరకు అలా పెట్టామనుకోండి, సో అందులో కొంత బెనిఫిషియల్ మైక్రోబ్స్ పెరిగి ఫెర్మెంట్ అవుతుంది. దానివల్ల బి కాంప్లెక్స్ విటమిన్లు సహజంగా తయారవుతుంది అందులో. ఈవెన్ పాలిష్డ్ రైస్ అయినా కనీసం గంజి వంచితే మరునాడికి బి కాంప్లెక్స్ విటమిన్ సహజంగా తయారవుతాయి. అంతేకాకుండా మన పెద్ద పేగుల్లో సూక్ష్మజీవులు ఉన్నాయి, వాటిని బతికించడానికి కావాల్సిన స్టార్చ్ కావచ్చు, ఆ న్యూట్రిషన్ కావచ్చు ఇందులో వస్తుంది. సో వాటిని బతకనిస్తే అవి మనల్ని బాగా బతకనిస్తాయి, అంటే ఆరోగ్యంగా ఉంచుతాయి. సో ఈ గంజిని వంచడం, గంజిని మర్నాడు తాగడం, గంజిని పారేయవద్దు, మర్నాడు త్రాగాలి. సో ఇలా త్రాగడం వల్ల మనకి గట్ బ్యాక్టీరియాకి చాలా ఉపయోగం ఉంది. రైట్. ఆ పద్ధతి పోయి ఇప్పుడు మనం అన్ని కుక్కర్లో పెట్టుకోవడం వల్ల బహుశా కొంత ఇది కూడా అంటున్నారు కదండి, గంజి వార్చేస్తే మనకి ఇందులో ఉండే స్టార్చ్ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగే గుణం కూడా తగ్గుతుంది రైస్ కంటే, నిజమా అండి? అంతే కదండి, ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే ఈ దేశవాళీ బియ్యాల్లో కూడా సహజంగా స్టార్చ్లో 2 పాలిమర్లు ఉన్నాయండి, ఎమైలోపెక్టిన్ అని. ఇప్పుడు కుల్లకారు కూడా దేశవాళీ బియ్యాల్లో ఒక రకము. ఇందులో సహజంగా ఎమైలోజ్ అనే పదార్థం ఉంది. ఈ అమైలోజ్ పదార్థము
మన శరీరం తిన్న తర్వాత ఇన్సులిన్ డిమాండ్ని అది చేయదు. అంటే మెల్లిగా అరిగే గుణం ఉండటం వల్ల ఈ అమైలోజ్ అనే దానికి అది మెల్లిగా అరుగుతాం వల్ల ఇన్సులిన్ డిమాండ్ చేయదు. అందువల్ల దీర్ఘకాలికంగా షుగర్ రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే ఆహారం ద్వారా కొంత వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ దేశవాళీ బియ్యాల ద్వారా ఇది వచ్చేది తక్కువ అవకాశం ఉంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.